అన్న ఏంది భూలక్ష్మమ్మ కథ దర్శనంకు పోతాయి కానీ నేను గిట్లా పోలే అందరు జనాలు వస్తుంది కదా చాలా బులస్మమ్మ దేవ అమ్మవారిది చరిత్ర అయ్యా నాకు తెలియకపోయినా ఒక ముచ్చట ఆ తల్లి ఎరగలేకుండా నీకు చూపెడుతున్నావు కదా నువ్వు కరెక్ట్ మంచిగా ఆడుతున్నావు కరెక్ట్ చెప్తున్నా నేను నా పేరు బాబు గురు నాకు అమ్మవారిది ఇలా 60 ఏళ్ళ అనుభవం 60 ఏళ్ళ అనుభవం మా 4వ పీడి మా తాతలు ముత్తాతలు చేశారు ఇప్పుడు మేము చేస్తున్నాం ఇప్పుడు ఏమంటే ఇది నిజాం కాలం గుడి అన్న గుడి అమ్మవారి కింద ఎందుకున్నది చెప్తా దాని చరిత్ర నేను చెప్తా అప్పుడు బ్రిడ్జ్ అయింది కదా బ్రిడ్జ్ వేసినప్పుడు దాని తర్వాత మీకు గుంతలు అయిపోయింది గుంతలు అయిన తర్వాత అక్కడిని ఉంటుండే ఆ జమానాలో మన కళ్ళు టాంగబోతున్న కళ్ళు పురాణపులు కళ్ళు ఉండే కదా అక్కడ టాంగబోతే ఆ టాంగ ఆపి అమ్మవారికి సాగబోస్తుండ్రి అంటే నేను చెప్తలేను మా పెద్దలు చెప్పిన మాట సాగబోసి దండం పెట్టి అక్కడ పురాణపులు కంపౌండ్కి పోతుండే ఎవరన్నా వచ్చి కొబ్బరికాయలు కొట్టాలి ఎప్పుడైనా ఒకసారి దిగాలి మెట్లు గిట్ట లేకుండే ఇట్లా మనం పిల్లగాడు దిగినట్టు వెళ్ళాక దిగి కొబ్బరికాయ కొట్టి గుంతల చెట్టు చిన్న గుడి ఉండే ఇదే దీని చరిత్ర అప్పుడు ఏమైందంటే ఈ రోడ్ ప్లాన్ వెళ్ళింది నిజాం రేట్లా ఇక రోడ్ ప్లాన్ వెళ్తే ఆ రోడ్ ప్లాన్లో గుడి వచ్చింది రోడ్ ప్లాన్లో గుడి వస్తే అప్పుడు పెద్దలు ఉండరు కదా అప్పుడు ఏం చేస్తారంటే నిజాం బియ్యం అంటే గుడి గోపురం అంటే ఆయన చాలా అది ఆయన గిట్లా భయపడుతుండే గుళ్ళు ముట్టుకోకపోతుండే ఆయన గిట్లా ఎందుకంటే అందరికి ఒకటి అంటుండే నిజాము ఆయన ఏం చేసిండే మా తాత ముత్తాతలు ఉంటారు కదా వాళ్ళకి అడిగిండి అమ్మ ఇదేంటిది మళ్ళీ మాకు జరుపుదాము రోడ్ వస్తుంది రోడ్ మధ్యలో వస్తుంది రోడ్డుకి ఇడికి జరిపి మనం ఇక్కడ వేరే ఇక లేపి పెడతాం చేసినాం మేము మా వాళ్ళు అప్పుడు అందరూ మంత్రగాలు డిపార్ట్మెంట్ అప్పుడు ఆ కాలంలో కొత్వాల్ వాళ్ళందరూ వచ్చి ఏం చేసినట్టే ఇక్కడ పూజా పురస్కారాలు చేశారు నన్ను మా పెద్దలు కదా మంత్రగాలు సుశోతులు అందరూ వచ్చారు అంత పూజా పురస్కారాలు చేసిన తర్వాత అమ్మవారు అన్నది నాకు జరిపితే మీరు రక్తాలు కక్కుంటారు